హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజు ఇప్పుడు ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనము ఇది ఏంటంటే 80 సెంటీమీటర్ క్లాత్, మీటర్ క్లాత్ కాదు, అయినా వీళ్ళకి సరిపోతుందండి ఇది. చూడండి, ఇప్పుడైతే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలండి. ఇలా ఫోల్డింగ్లో మన సైడ్ వేసుకొని ఇలా ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ చూపిస్తాను. ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి, ఎందుకంటే మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఏమైనా జాయింట్స్ పడితే అది తర్వాత ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ రెండు అయితే నేను ఫస్ట్ తీస్తాను. ఇక్కడ పైపింగ్ అయితే వేయమన్నారు వీళ్ళు. అయితే రెండు బ్లౌజులు ఉన్నాయండి, ఒక బ్లౌజ్కేమో పైపింగ్, ఒక బ్లౌజ్కేమో ఇలా పట్టి పెట్టమన్నారు. అయితే ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే పట్టి పెట్టాలంటే మనం ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి ఖర్చు కోసం. అలాగే మనకి హ్యాండ్ అనేది ఎంత పొడవు ఉందో అంత పొడుగు ఇలా పెట్టేసుకోవాలి. మార్కర్ అంటే మనకి కుట్ల వరకు ఇలా మార్క్ అయితే చేసుకోవాలి మనము. ఈ కుట్ల అనేది ఇంతవరకు ఉంది కాబట్టి, అంటే మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇలా పెట్టాను. అలాగే బ్యాక్ వచ్చేసి ఇలా చూసుకోండి మీరు. హ్యాండ్ మనకి స్టిచ్చింగ్తో చూస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుందండి హ్యాండ్. ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి హ్యాండ్ మనము. అసలు కింద అంటే మనము ఫోల్డింగ్లో ఎక్కువ తక్కువ ఉంటే బాగుండదండి. కట్ చేసిన తర్వాత ఫస్టే చూసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే ఇలాది హార్మ్ లూజ్ అనేది తక్కువగా ఉంటుందండి, అదే చూపిస్తున్నాను. బ్లౌజ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇలాది చంక లూజ్ అనేది 7, చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉంటుందండి. చెస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలి. చంక లూజు హ్యాండ్ లూజ్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి. అలాగే కొంచెం క్రాస్గా ఇలా కుట్టుకోవాలండి కుట్టేటప్పుడు, ఎందుకంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. స్ట్రైట్గా కుట్టకూడదు కుట్టేటప్పుడు. అయితే ఇక్కడ షోల్డర్ నుంచి ఒక 2 ఇంచెస్ను ఇక్కడైతే మార్క్ చేసుకున్న తర్వాత చంక లూజ్ వరకు మాత్రమే ఈ లోత్ అనేది తీసుకోవాలి మనము. హ్యాండ్ లోత్ అనేది అది కుట్టేటప్పుడు తీసుకోవాలి. నేనైతే కుట్టేటప్పుడే తీసుకుంటానండి. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే ఖర్చు కోసం ఉంది, ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఉంది కాబట్టి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడైతే మనము జాయింట్స్ అయితే ఏమో వేయాల్సిన పని అయితే లేదండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. లోత్ అనేది నేను కుట్టేటప్పుడు తీస్తానండి, ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుందని. కాకపోతే ఒక ఇంటూ మార్క్ అయితే పెట్టుకోండి మీరు. అలాగే టక్స్ పెట్టుకోండి ఇక్కడ చంక లూజ్ దగ్గర. అలాగే 2 ఇంచెస్కి ఇలా ఒక ఇంటూ మార్క్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంపల్సరీగా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఆపోజిట్లో అయితే బ్యాక్ పార్ట్ తీస్తాను నేను. ఈ బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి, ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కరెక్ట్గా చూసుకోండి. కొత్తగా కుట్టేవారికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోండి ఫ్రెండ్స్. కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఇక్కడ నడుములు చూడండి ఫ్రెండ్స్, ఉక్స్ పట్టి నుంచి ఇలా అయితే చూసుకోవాలి కరెక్ట్గా. 30 వచ్చేసిందండి. ఈ 30లో ఆఫ్ చేస్తే 15 కదా, 15లో ఆఫ్ చేస్తే మనకి 7.5 అయితే వస్తుంది కదా. ఈ 7.5 అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా 7.5కి మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ అయితే డాట్స్కి, ఒక 2 ఇంచెస్ అయితే మనకి ఖర్చు కోసం అయితే తీసుకోవాలి ఇలా. అలాగే ఇప్పుడు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు కరెక్ట్గా లాగి పట్టుకుంటే మనకి, అంటే మరీ లాగొద్దండి, కరెక్ట్గా ఇలా పట్టి చూస్తే తెలిసిపోతుంది మనకి పొడవు అనేది. కింద 1/2 ఇంచ్ వదులుకోవాలి మన నడుము పట్టి వేసుకోనికి. అలాగే పైన ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను నేను, అందుకే పైన అయితే నేను ఎక్కువ తీసుకోనండి. ఖర్చుతో సహా పెట్టేసినప్పుడు మనకు అవసరం లేదు కదా. ఇక్కడ నడుము లూజ్ అనేది ఇలా 2 పట్టుకొని చూసుకోవాలండి, కరెక్ట్గా వస్తుంది మనకి. అలాగే వీప్ కప్ కూడా ఇలా చూసుకొని ఇక్కడైతే చూడండి, కింద 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, పైన ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. యథావిధిగా మనం ఉన్నదాన్ని బట్టి సేమ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ అయితే ఒక పైకి పెట్టుకుంటే మనకి మెడపట్టికైనా పైపింగ్ వేసుకోనికైనా దేనికైనా యూజ్ అవుతుంది. ఇలా బ్లౌజ్ అయితే మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకుంటే మనకి నెక్ అనేది చూసుకోనికి వీలుగా ఉంటుందండి. చూడండి,
ఇలా కరెక్ట్గా 2 షోల్డర్లు ఒకటే దగ్గర పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. నడుము కూడా అలానే కుట్లు 2 ఒకటి నడుము కుట్లు ఉంటాయి కదండి, అవి 2 కరెక్ట్గా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ డాట్స్కి 1 ఇంచు 2 ఇంచు ఖర్చు, అలాగే ఇక్కడికి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలండి ఇక్కడ. అలాగే ఇక్కడ నెక్ అయితే కరెక్ట్గా ఇలా పట్టుకోవాలి. ఇలా స్టిఫ్గా పట్టుకొని మనం మార్క్ పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్. చూడండి ఇలా 14 ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేసి బ్లౌజ్ హైట్. అలాగే 5.5 ఉంది. నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 5.5 ఉంది కదా. నేనైతే ఇక్కడ 3.2 ఇంచెస్కి అయితే పెట్టాను. ఎందుకంటే వీళ్ళకి 2.5 పెడితే నెక్ అనేది జారుతుందండి, కాబట్టి ఇలా అయితే తీసుకుంటాను నేను. 2.3 నెక్, సారీ 2.2 వచ్చేసి నెక్ పెట్టాను. 3.3 లైన్స్ అంటే 3.3 లైన్స్ షోల్డర్ పెట్టి మొత్తం అయితే 5.5 తీసుకున్నానండి. కింద వచ్చేసరికి 2.5 ఉంటుంది. నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ అండి, మరీ డీప్ నెక్ అయితే కాదు, ఇది మీడియం సైజ్ అండి. వీళ్ళ నెక్ వచ్చేసి ఇక్కడ వీప్ కప్ అనేది 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా పైన వదులుకొని ఖర్చుతో సహా కింద వదిలేసుకొని ఖర్చుకు 4 ఇంచెస్ అయితే మనకి ఎగ్జాక్ట్లీగా రావాలి. ఇక్కడ 2.2 డీప్ నెక్ కాదండి, ఇది మామూలుగా మీడియం సైజు. ఇలా నడుము సైజు వచ్చేసి 30 ఇంచెస్ కదా, దాంట్లో 4 భాగాలు చేస్తే మనకి 7.5 వస్తుంది. ఇలా 7.5 పెట్టుకొని ఈ 3 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అంటే 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చుకి మొత్తం 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి మనము. అలాగే ఇక్కడ 5.5 తీసుకుంటున్నానండి. 5.5కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి మనము. ఇక్కడ చంక లూజ్ అనేది వీళ్ళకి తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ 1.5 అయితే పెట్టానండి. అంటే మనను పొడవాకి చంక లూజ్ దగ్గర మార్క్ పెడతాం కదండి, 1 ఇంచ్ కాకుండా 1.5 ఇంచ్ అయితే పెడితే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. లేదంటే మనకి అంత కరెక్ట్గా రాదు. ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఉంది మనకి. ఇలా చూసుకోవాలి. చూసారు కదా, ఈ 2 ఇంచెస్ డాట్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఎందుకంటే ఆ 1 ఇంచ్ అనేది మనకి డాట్స్కి వెళ్తుంది కాబట్టి మెయిన్ ఈ 2 అయితే మనకి పర్ఫెక్ట్గా కలవాలి. అలా కలిసినప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. చంకలో చూడండి ఇప్పుడు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ అయితే చేసుకోవాలి మనము కరెక్ట్గా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 1/2 ఇంచు వదులుకోవాలండి షోల్డర్ మీద. ఎందుకంటే ఖర్చుకు వదిలిపెట్టిన తర్వాతనే మనమైతే చంక లూజ్ అనేది ఇలా తీసుకుంటున్నాము. 7.5 అయితే వచ్చిందండి చంక. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9, 5.5 వచ్చి చంక డౌన్ అనేది 5.5 మనకి. ఇక్కడైతే 1.5 1.5 తీసుకున్నాం కదా. హార్మ్ లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా తీసుకోవాలండి. నేను 1.5 తీసుకుంటాను. హార్మ్ లూజ్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచే తీసుకుంటాను నేను. ఇలా నెక్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. మనము ఇక్కడ చంక లూజ్ తీసుకునేటప్పుడు పైన 1.5 ఇంచ్ అయితే తీసుకొని వదిలిపెట్టుకొని చూసుకోవాలండి. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టుకుంటాం కదా పైన షోల్డర్ పైన. దానికోసం అయితే అది వదిలేసుకొని చంక లూజ్ చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఇక్కడ సరిపోకుండే కొంచెం ఇలా వేసాను నేను. కొంచెం అయితే క్లాత్ అయితే పడుతుంది ఇక్కడ సైడ్కి. ఇలా మొత్తము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ అయితే చేసుకోవాలి.
ఇలా నీట్గా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని చూద్దాం. మనము ఫ్రంట్ పార్ట్ కొలిసేటప్పుడు మాత్రం మార్క్ చేసుకునేటప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉక్స్ పట్టి తీసుకోవాలండి. అంటే ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలి. మనము షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ మనకి ఎంతవరకు అయితే ఉంటే అంతవరకు ఇక్కడ కొంచెం పీస్ అయితే పడుతుందండి. అలాగే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా పైన, మనము ఆ ఖర్చు కొంచెం వదిలేసుకొని 1/2 ఇంచు అక్కడ నుంచి అయితే మార్క్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో, ఇదే 4 ఉక్స్ల వరకు అయితే మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మధ్యలో ఒక 1/2 ఇంచుతోని ఇలా గ్యాప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. లేదంటే కొంచెం లూజ్గా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న పీస్ అయితే పడుతుంది. ఆ పీస్ అనేది ఇక్కడ కట్ చేసాం కదా, అది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే రౌండ్గా వస్తే చాలా బాగుంటుందండి. మనకి షేప్ అనేది ఇలా రౌండ్గా రావాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ పీస్ అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. అలాగే వీళ్ళకి డాట్స్ కూడా, అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు డాట్స్ అయితే మనము పెట్టాలండి. పొడవు పెట్టాలి, వెడల్పు తీసుకోవాలి ఎక్కువగా. చూడండి, నేను కరెక్ట్గా ఇలా ఎగ్జాక్ట్లీగా మార్క్ చేశాను. 1.5 ఇంచు 1.5 ఇంచు 3 ఇంచెస్. అలాగే పొడవు వచ్చేసి కూడా 3 ఇంచెస్. అలా తీసుకుంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా కుదురుతుందండి బ్లౌజ్ అనేది. షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి, నేను మామూలుగా గెస్ట్ అంటే రోజు పెట్టే అలవాటు కాబట్టి పెట్టాను, కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా, నేనైతే ఫస్ట్ టేప్ యూజ్ చేయలేదు కదా. అలా కరెక్ట్గా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఆ డాట్కు స్ట్రైట్గా ఈ డాట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక 2 ఇంచెస్ పొడవు ఇది వేసుకోవాలి. చంక డాట్ అనేది ఒక 3 ఇంచెస్ ఉండాలండి. కింద మెయిన్ డాట్ వచ్చేసి కూడా 3 ఇంచెస్. అంటే అన్ని బ్లౌజులకు అని కాదు, చంక డాట్ అనేది సేమ్ ఉంటుంది, కానీ మెయిన్ డాట్ వచ్చేసరికి మనకు కొంచెం మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ వచ్చేసి ఆ ఒక్క డాటేనండి మనకి బ్లౌజ్లో చేంజ్ అయ్యేది. అంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చేంజ్ అయ్యే డాటు మెయిన్ డాట్ ఒక్కటే, కింద షేప్ పట్టి దగ్గర ఉంటుంది కదా, ఈ డాట్ అనేది ఒక్కటే మనకి చేంజ్ అవుతుంది. కానీ ఈ 2 డాట్లకు ఏం తేడా ఉండదు. అలాగే ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ షేప్ పట్టీలు ఎలా ఉన్నాయో అలా మార్క్ అయితే చేస్తున్నాను నేను. మీరు అలానే తీసుకోండి. పర్ఫెక్ట్గా ఉంది బ్లౌజ్ అని చెప్తారు కదా వాళ్ళు, చెప్పినప్పుడు మాత్రం మీరు అలా బ్లౌజ్ షేప్ పట్టీలు ఎలా ఉన్నాయో అలా మార్క్ చేసుకొని, అంటే షేప్ పట్టీలు అనేది 3 కాజాల వరకు తీసుకోండి. కాజా సైడ్ తీసుకోండి. షేప్ పట్టీ తీసుకునేటప్పుడు 3 కాజాల వరకు తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఈ నెక్ పీస్ అనేది కట్ చేసుకుంటే మనకి కాజా పట్టి ఉక్స్ పట్టికి వస్తుంది కాబట్టి నేను అలా కట్ చేశాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు అంటే 80 సెంటీమీటర్ క్లాత్తో కూడా మనము ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ మెయిన్ పీస్ అండి, ఏం అవుపియట్లేదు, వాళ్ళే ఇచ్చారు ఇది వేయమని. ఇది వచ్చేసి శారీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.